హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో వెనుజులాలో వచ్చిన డబ్లెంట్ ఎర్త్ క్వేక్ గురించి డిస్కస్ చేసుకుందాము. ఇట్ వాజ్ సో డేంజరస్, మొత్తం అల్లకల్లోలం అయిపోయింది వెనుజులా అనేది. దీన్ని జంట భూకంపాలు అని అంటాము. విదిన్ 60 సెకండ్స్లో మనకి 2 ఎర్త్ క్వేక్స్ అనేవి వచ్చాయి. ఎక్కడ అంటే శాన్ సెబాస్టియన్ ఫాల్ట్ దగ్గర. ఓకే, ఫాల్ట్ అంటే ఏంటి కూడా మనం తెలుసుకుందాం ఫర్దర్గా. సో ఇది గుర్తుపెట్టుకోండి, శాన్ సెబాస్టియన్ అనే ఫాల్ట్ దగ్గర మనకి ఈ ఎర్త్ క్వేక్ అనేది వచ్చింది. ఫస్ట్ ఎర్త్ క్వేక్ అనేది 7.2 మ్యాగ్నిట్యూడ్తో రాగా సెకండ్ ఎర్త్ క్వేక్ అనేది 7.5 మ్యాగ్నిట్యూడ్తో మనకి వచ్చింది. జస్ట్ విదిన్ టైం గ్యాప్ ఆఫ్ 39 సెకండ్స్. ఓకే, అండ్ ఇది ఏ ప్రాంతంలో వచ్చిందంటే మోరాన్ కెరీబియన్ కోస్ట్, వెస్ట్ కరాకస్ అనే రీజియన్లో వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ అ వెనుజులా అనుకుందాం కాసేపటికి. ఇక్కడ కరాకస్ అనే రీజియన్ ఉంటుంది, కరాకస్ అనే రీజియన్. సో ఈ వెస్ట్ కరాకస్ రీజియన్లో మనకి ఈ ఎర్త్ క్వేక్ అనేది వచ్చింది. ముందుగా మనము ఫాల్ట్స్ అంటే ఏంటి తెలుసుకుందాం. ఫాల్ట్ ఈజ్ అ ఫ్రాక్చర్, క్రాక్ in the earth's crust along with rocks have moved relative to each other due to tectonic forces. అయితే మనం ఇక్కడ ఒక చాక్లెట్ అనే ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, దిస్ ఈజ్ అ చాక్లెట్. ఇప్పుడు మనము చాక్లెట్ని బ్రేక్ చేస్తాం కదా, ఈ బ్రేక్ చేస్తే ఇట్స్ జస్ట్ అ క్రాక్. బట్ ఇక్కడ మన ఎర్త్లో ఏమవుతుందంటే ఇది బ్రేక్ అయ్యి, సో దిస్ ఈజ్ మూవింగ్, ఈ మూమెంట్ అనేది జరుగుతుంది. సో దీన్నే మనము ఫాల్ట్ అని అంటాం. అంటే ఈజ్ నథింగ్ బట్ టెక్టానిక్ ప్లేట్లు అనేవి ఒకదానికొకటి మరొకటి తోసుకుంటాయి అన్నమాట. తోసుకొని లేదా పక్కకు జరగడం. ఓకే, దిస్ సైడ్ మూవింగ్ దిస్ సైడ్ అండ్ దట్ సైడ్. దీనివల్ల రాళ్ళల్లో పగుళ్ళనే వస్తాయి. ఎర్త్ క్రస్ట్లో ఉన్న ఆ రాళ్ళల్లో పగుళ్ళనే వస్తాయి. ఈ పగుళ్ళు లక్షల సంవత్సరాల పాటు ఒక ఒత్తిడితో కొనసాగడంతో ఫాల్స్ అనేవి ఏర్పడతాయి అన్నమాట. ఇక్కడ ఇమేజ్లో ఒకసారి చూద్దాం. సో దిస్ ఈజ్ ఎర్త్ లిథోస్పియర్. ఇక్కడ మనకి లోపల ఫోకస్ అని ఉంది. ఫోకస్ వేర్ ఎర్త్ క్వేక్ అనేది బిగిన్స్. ఒక ఎర్త్ క్వేక్ ఎనర్జీ ఎక్కడైతే రిలీజ్ అవుతుందో దాన్ని ఫోకస్ అంటాము. ఈ ఫోకస్ పైన ఉన్న ఎగ్జాక్ట్గా పైన ఉన్న రీజియన్ని మనము ఎపీ సెంటర్ అని అంటాం. ఓకే, డోంట్ కన్ఫ్యూజ్ బిట్వీన్ ఎపీ సెంటర్ అండ్ ఫోకస్. ఓకే, ఇక్కడ మనం చూసుకుంటే ఫాల్ట్ అనేది అంటే పగులు అనేది వచ్చింది కదా, ఫాల్ట్ వచ్చింది. అండ్ ఈ ఫోకస్ పాయింట్ నుంచి మనకి ఎర్త్ క్వేక్ వేవ్స్ అనేవి మూవ్ అవుతున్నాయి. Those are called earthquake or wave fronts. Okay, focus, epicenter, and this is fault. Faults ఎందుకు వస్తాయో చూసుకున్నాం కదా మనం. Faults are formed because earth's crust is made up of tectonic plates. ఎర్త్ క్రస్ట్ అనేది టెక్టానిక్ ప్లేట్తో మనకి నిర్మించబడింది. దీస్ ప్లేట్స్ ఆర్ కాన్స్టెంట్గా అంటే మనకు అది తెలియదు మూవ్ అవుతున్నట్టు, కానీ ఇయర్స్ ఇది కాన్స్టెంట్గా మూవ్ అవుతుంది. బికాస్ ఆఫ్ కన్వెన్షన్ కరెంట్ ఇన్ ద మ్యాంటిల్లో ఉన్న కన్వెన్షనల్ కరెంట్ ద్వారా మనకి ఈ టెక్టానిక్ ప్లేట్స్ అనేవి మూవ్ అవుతున్నాయి. సో అప్పుడు ఈ ఇయర్స్ తర్వాత ఇది మూవ్ అవుతున్నప్పుడు ఒకటేసారి ఎనర్జీ అనేది రిలీజ్ అయిపోతుంది, ఒక స్లిప్ అవుతుంది అనమాట మూమెంట్ టెక్టానిక్ ప్లేట్ అనేది. సో అది ఒకటేసారి ఎనర్జీ రిలీజ్ అయినప్పుడు మనకి ఎర్త్ క్వేక్ అనేది వస్తుంది. అండ్ ఇఫ్ వీ లుక్ ఇన్ టు ఇట్ ద మూమెంట్స్ ఆఫ్ దిస్ ప్లేట్ బౌండరీస్, ఈ ప్లేట్ బౌండరీస్ని మనం ఒకసారి చూసుకుంటే ఇవి 3 టైప్స్గా మూవ్ అవుతాయి. ఒకటి ఏంటంటే డైవర్జెంట్ బౌండరీ. నేమ్లోనే ఉంది కదా డైవర్జెంట్, అంటే డైవర్ట్ అయిపోతుంది, ఈ ప్లేస్ నుంచి ఇలా డైవర్ట్ అయిపోతుంది అని గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇమేజ్ చూస్తే కనుక ఇది ఒక టెక్టానిక్ ప్లేట్ అండ్ దిస్ ఈజ్ వన్. సో దిస్ ఈజ్ మూవింగ్ వెస్ట్ సైడ్ అండ్ దిస్ ఈజ్ మూవింగ్ ఈస్ట్ సైడ్. సో ఈ రెండు ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయి. సో దట్ ఈస్ కాల్డ్ డైవర్జెంట్ బౌండరీ. అంటే సింపుల్గా చెప్పాలంటే ప్లేట్లు అనేవి ఒకదానికి ఇంకొకటి దూరంగా కదులుతాయి అన్నమాట, అవే ఫ్రమ్ ఈచ్ అదర్. ఓకే, మూవ్ అవే ఫ్రమ్ ఈచ్ అదర్. ఇది డైవర్జెంట్ బౌండరీ అని అంటాం. ఇంకొకటి కన్వర్జెంట్ బౌండరీ, అంటే ప్లేట్స్ మూవ్ టువర్డ్స్ ఈచ్ అదర్. అంటే ఇది ఇక్కడ ఉంది కదా, దీన్ని కన్వర్జెంట్ బౌండరీ అంటాం. అంటే రెండు కూడా ప్లేట్లు అనేవి ఒకదానికి ఇంకొకటి ఎదురుగా వస్తాయి అన్నమాట, ఇన్ ద సేమ్ డైరెక్షన్. దాన్ని కన్వర్జెంట్ బౌండరీ అని అంటాం. ఇంకొకటి ట్రాన్స్ బౌండరీ, అంటే ప్లేట్స్ అనేవి స్లైడ్ పాస్ట్ ఈచ్ అదర్. ఇప్పుడు మనకి వెనుజులాలో జరిగిన ఈవెంట్ కూడా దీనివల్లే అనమాట. అంటే ఇలానే జరిగింది. ఏం జరిగింది, ఒక ప్లేట్ పక్కన మరొకటి ఇలా జారుతూ వెళ్తాయి. ఓకే, దిస్ విల్ గో దిస్ సైడ్ అండ్ దిస్ బౌండరీ విల్ గో దిస్ సైడ్. సో దీన్నే మనం ట్రాన్స్ఫార్మ్ బౌండరీ అని అంటాము.
ఒకసారి రివిజన్ చేయండి. ఫస్ట్ ఈజ్ డైవర్జెంట్ బౌండరీ, సెకండ్ ఈజ్ కన్వర్జెంట్ అండ్ థర్డ్ ఈజ్ ట్రాన్స్ఫార్మ్ బౌండరీ. సో when rocks can no longer withstand the stress, they break and move. సో ఇది ఏమవుతుంది, ఫార్మింగ్ ఫాల్ట్. అప్పుడు మనకి ఫాల్ట్ అనేది ఏర్పడుతుంది. అక్కడే మనకి ఫోకస్ అనే పాయింట్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ అబౌవ్ ద ఫోకస్ విల్ హ్యావ్ ఎపి సెంటర్. మనకి ఫోకస్కి ఇంకొక నేమ్ కూడా ఉంది, అది తెలిస్తే కనుక కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడు మనం కన్వెక్షన్ కరెంట్స్ అంటే ఏంటి, ఇది మ్యాంటిల్లో జరుగుతుందని తెలుసుకున్నాం కదా, కానీ కన్వెక్షన్ కరెంట్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. కన్వెక్షన్ కరెంట్స్ అంటే ఆర్ స్లో సర్క్యులర్ మూమెంట్స్, అంటే స్లోగా సర్క్యులర్గా మూవ్ అవుతాయి. ఓకే, మూవ్ అవుతాయి ఆఫ్ హాట్ అండ్ కోల్డ్ మ్యాంటిల్ మెటీరియల్. ఉట్టిగా అయితే మూవ్ అవ్వవు కదా. సో హాట్ అండ్ కూల్ మ్యాంటిల్ ఆఫ్ మెటీరియల్ ఆఫ్ మ్యాంటిల్తో మూవ్ అవుతాయి అన్నమాట. ఇక్కడ చూడండి మీరు ఎగ్జాంపుల్, ఇది ఇన్నర్ కోర్, అవుటర్ కోర్, ఇక్కడ మ్యాంటిల్ అనే ఉంది. ఈ మ్యాంటిల్కి ఎగ్జాక్ట్ కొంచెం పైన ఎస్థెనోస్ఫియర్ అని ఉంటుంది. ఇక్కడ సెమీ మోల్టన్ మ్యాగ్మా అనేది ఉంటుంది, లిక్విడ్, సెమీ లిక్విడ్. అదేం చేస్తుంది, కూల్ మ్యాంటిల్ మెటీరియల్ అండ్ హాట్ మ్యాంటిల్ మెటీరియల్. ఇక్కడ ఏమవుతుంది, హాట్ మెటీరియల్ రైజెస్ అబౌవ్ అండ్ కూలర్ మెటీరియల్ సింక్స్. కూలర్ మెటీరియల్ ఏదైతే ఉందో అది కిందకు వచ్చేస్తుంది అండ్ హాట్ మెటీరియల్ ఏదైతే ఉందో అది పైకి వస్తుంది అనమాట. దిస్ మూమెంట్ డిరైవ్స్ ద మోషన్ ఆఫ్ టెక్టానిక్ ప్లేట్స్. ఈ మూమెంట్ అనేది టెక్టానిక్ ప్లేట్స్ని కదలడానికి చేస్తాయి. ఓకే, అండ్ దిస్ ఈజ్ కాల్డ్, ఎక్కడైతే ఇది జరుగుతుందో కన్వెక్షన్ కరెంట్స్ ఎక్కడైతే జరుగుతుందో దాన్ని కన్వెక్షన్ సెల్ అని అంటాం. ఓకే, ఇప్పుడు మనకి ఫాల్ట్ అర్థమైంది, యాజ్ వెల్ as కన్వెక్షన్ కరెంట్స్ కూడా చూసుకున్నాం మ్యాంటిల్లో, హౌ దే మూవ్ అనేది. ఓకే, నౌ విల్ గో అండ్ లెర్న్ అబౌట్ టెక్టానిక్ ప్లేట్స్. అసలు టెక్టానిక్ ప్లేట్స్ అంటే ఏంటి, ఇప్పుడు ఇదంతా స్టోరీ అబౌట్ టెక్టానిక్ ప్లేట్సే కదా, ఇవి మూవ్ అవ్వడం వల్లే కదా. సో వాట్ ఆర్ దీస్, మనం సింపుల్ ఎగ్జాంపుల్తో అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి పిజ్జా, ఇది పిజ్జా తీసుకుందాం, సారీ. సో దిస్ ఈజ్ పిజ్జా. ఈ పిజ్జా ఎలా ఉంటుంది, విల్ హ్యావ్ ఫ్యూ కట్స్ కదా. సో హౌ మెనీ పీసెస్ ఆర్ దేర్, సో ఈ పీసెస్. సో ఈ పిజ్జానే మనము, దిస్ ఈజ్ ఎర్త్గా ఎగ్జాంపుల్. ఓకే, ఇప్పుడు ఈ ఎర్త్ అనేది చాలామంది ఏమనుకుంటారంటే ఎర్త్ మొత్తం కూడా ఒకటే పార్ట్ అనుకుంటాం. సో దట్ ఈస్ రాంగ్. ఎర్త్ అనేది ఒక పీస్ ఆఫ్ సాలిడ్ పీసెస్తోని, జిగ్సా పజిల్ మీరు వినే ఉంటారు కదా. జిగ్సా పజిల్ ఏంటంటే ఒక ఇమేజ్ ఉంటుంది, ఒక మనిషి బొమ్మ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది మనము ఫిక్స్ చేస్తే ఆ బ్లాక్స్ అనేవి మనం కరెక్ట్గా అమరిస్తే మొత్తం ఆ ఇమేజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఎర్త్ కూడా అలానే ఉంది. సో ఈ బ్లాక్స్, ఈ పజిల్ అనేది మనము ఈ ఫిట్స్ అనేవి ఉన్నాయి ఎర్త్లో. ఈ లిథోస్పియర్ అనేది కంప్లీట్ ఒకటి కాదనమాట, ఒక జాయింట్ పీసెస్, అంటే చాలా పెద్ద పీసెస్ అనేవి ఇవి. సో ఈ పీసెస్నే మనం టెక్టానిక్ ప్లేట్స్ అని అంటున్నాం ఇప్పుడు. అంటే లిథోస్పియర్ ఏదైతే పైన ఉందో భూమి, ఇది, ఈ లిథోస్పియర్ అనేది ఒక పెద్ద పెద్ద ముక్కలుగా విడిపోయిందనమాట. ముక్కలు, ఎగ్జాంపుల్ ముక్కలుగా గుర్తుపెట్టుకోండి, ఈ ముక్కలుగా విడిపోయింది. సో ఎర్త్ మొత్తం ఎలా కంప్లీట్ అవుతుందంటే ఈ పీసెస్ అనేవి ఫిట్ అయ్యి ఉన్నాయి ఒక దగ్గర ఒకటి. ఈ పెద్ద పెద్ద ముక్కలనే మనము టెక్టానిక్ ప్లేట్స్ అని అంటున్నాం. ఓకేనా, ఇది ఒక జిగ్సా పజిల్ లాగా ఈ ముక్కలు అనేవి ఒకదానికొకటి జత అయ్యి ఉన్నాయి. సో అలా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో ఎవ్రీ ఇయర్ ఇవి ఏం చేస్తాయి అంటే కొన్ని సెంటీమీటర్ల వేగంతో చాలా నెమ్మదిగా కదులుతాయి అన్నమాట ఎర్త్లో. మనకు ఆ డిఫరెన్స్ అనేది తెలియదు, కానీ ఎనర్జీ ఒకటేసారి రిలీజ్ అయినప్పుడు ఎర్త్ క్వేక్ అని వస్తుంది, అప్పుడు మనకు తెలుస్తుంది అనమాట. ఓకే, సో వన్స్ విల్ రీడ్ దిస్. టెక్టానిక్ ప్లేట్స్ ఆర్ లార్జ్ రిజిడ్ పీసెస్ ఆఫ్ ద ఎర్త్స్ లిథోస్పియర్, క్రస్ట్ ప్లస్ మ్యాంటిల్, అప్పర్ మోస్ట్ మ్యాంటిల్. లిథోస్పియర్ ఏమేమి ఉంటుంది ఇందులో అంటే క్రస్ట్ ప్లస్ అప్పర్ మోస్ట్ మ్యాంటిల్ని మనం లిథోస్పియర్ అని అంటాం. సో ఈ టెక్టానిక్స్ ప్లేట్స్ అనేవి స్లోగా మూవ్ అవుతాయి, స్లోలీ మూవ్ ఓవర్ ద సెమీ మాల్టన్ ఎస్థెనోస్పియర్ అనే ప్లేస్లో ఈ టెక్టానిక్ ప్లేట్స్ అనేవి మూవ్ అవుతాయి స్లోగా. దేర్ మూవ్మెంట్ కాజెస్ ఎర్త్ క్వేక్స్, వాల్కెనోస్ అండ్ మౌంటైన్ ఫార్మేషన్స్ కూడా ఈ టెక్టానిక్ ప్లేట్ మూవ్మెంట్ ద్వారానే జరుగుతుంది. సో ఇప్పుడు మనము క్రొనలాజికల్ ఆర్డర్లో చూసుకుంటే ఏమవుతుంది, భూమి లోపల ఉన్న మ్యాంటిల్ ఏదైతే ఉందో అందులో
ఏర్పడే కన్వెన్షన్ కరెంట్స్ ఉన్నాయి కదా, కన్వెన్షన్ కరెంట్స్ వల్ల ఈ టెక్టానిక్ ప్లేట్స్ అనేవి మూవ్ అవుతాయి. సో ఇప్పుడు మనకి టెక్టానిక్ ప్లేట్స్ అర్థమయ్యాయి కాబట్టి వెనుజులాలో వచ్చిన ఎర్త్క్వేక్ని మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ వెనుజులాలో ఎర్త్క్వేక్ రావడానికి గల 2 ప్లేట్స్ అనేవి కారణం. ఒకటి కెరీబియన్ ప్లేట్, ఇంకొకటి సౌత్ అమెరికన్ ప్లేట్. ఓకే, ఇక్కడ నేను మీకు ఇమేజ్లో చూపిస్తాను. ఇది వెనుజులా. ఓకే, ఈ వెనుజులాలో సౌత్ అమెరికన్ ప్లేట్ అనేది ఈ వెనుజులాకి వెనుజులా ఈజ్ లొకేటెడ్ బిట్వీన్ సౌత్ అమెరికన్ ప్లేట్ అండ్ కెరీబియన్ ప్లేట్. ఓకే, ఈ రెండు కూడా ఫ్రిక్షన్కి గురయ్యాయి. ఎలా అంటే కెరీబియన్ ప్లేట్ అనేది ఈస్ట్ సైడ్ మూవ్ అవుతుంది అండ్ ఈ సౌత్ అమెరికన్ ప్లేట్ అనేది వెస్ట్ సైడ్ మూవ్ అవుతుంది. ఇక్కడ ఏం బౌండరీ జరుగుతుంది? ట్రాన్స్ఫార్మ్ బౌండరీ. మనం చూసుకున్నాం కదా 3 టైప్స్. ఒకటి డైవర్జెంట్, అంటే విల్ మూవ్ అవే ఈచ్ అదర్, అంటే దూరంగా వెళ్ళిపోతాయి ప్లేట్స్ అనేవి. అండ్ కన్వర్జెంట్, 2 ప్లేట్స్ కూడా దగ్గరగా వస్తాయి. అండ్ దిస్ ఈస్ థర్డ్ వన్, ట్రాన్స్ఫార్మ్ బౌండరీ. ఇక్కడ వెనుజులాలో జరిగినది కూడా అదే ట్రాన్స్ఫార్మ్ బౌండరీ అని అంటాం. ఎక్కడ? కరాకస్ రీజియన్లో. ఓకే, ఇక్కడ చూసుకోండి వేరియస్ టైప్స్ ఆఫ్ ప్లేట్స్ ఉన్నాయి మనకి. అంటార్క్టిక్ ప్లేట్, ఇండియన్ ప్లేట్, అరేబియన్ ప్లేట్, దిస్ ఈజ్ హోల్ ఆఫ్రికన్ ప్లేట్. ఇక్కడ చూసారు ఇవన్నీ కూడా పీసెస్ అని చెప్పాను కదా, లార్జ్ వెరీ జయంట్ పీసెస్. పిజ్జా అది మనం ఎగ్జాంపుల్ గుర్తుంది కదా. సో ఆస్ట్రేలియన్ ప్లేట్, ఫిలిపియన్ ప్లేట్, అలానే మనకి ఇక్కడ వెనుజులా అనేది ఉంది కదా. సో ఈ వెనుజులా ఇక్కడ ఏం లొకేషన్ దీనిది అంటే సౌత్ అమెరికన్ ప్లేట్లో లొకేట్ అయి ఉంది. యాజ్ వెల్ యాజ్ ఈ పైనే ఎగ్జాక్ట్ కరాకస్ రీజియన్ అనేది ఇక్కడ ఉంది. సో ఈ కరాకస్ రీజియన్ అనేది కెరీబియన్ ప్లేట్కి ఆనుకుని ఉందన్నమాట. సో ఇక్కడ మనకి ఎర్త్క్వేక్ అనేది వచ్చింది. కెరీబియన్ ప్లేట్ అండ్ సౌత్ అమెరికన్ ప్లేట్, ఇది గుర్తుపెట్టుకోండి. దీని పక్కనే ఉంది నజ్కా ప్లేట్. ఇవన్నీ చూసారా ఎలా ప్లేట్స్ అనేవి ఫిట్ అయ్యి ఉన్నాయో. సో దట్స్ కాల్డ్ ప్లేట్ మూమెంట్స్ ఆర్ ప్లేట్ టెక్టానిక్స్. సో ఇప్పుడు ఏం జరిగింది ఇక్కడ? స్లైడింగ్ హారిజంటల్లీ పాస్ట్ ఈచ్ అదర్, ఇలా వెళ్ళిపోవడం, దాన్ని మనం ట్రాన్స్ఫార్మ్ బౌండరీ అని అంటాం. అండ్ నౌ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ ఎగ్జామ్. ఇండియా ఎయిడ్ పంపించింది వెనుజులాకి. ఏం పంపించింది? ఆపరేషన్ అమిస్తాద్. ఆపరేషన్ అమిస్తాద్ అంటే స్పానిష్లో ఫ్రెండ్షిప్ అని అర్థం. సో దిస్ ఇండియా ఆపరేషన్ అమిస్తాద్లో భాగంగా మనకి ఇండియా డిస్పాచ్ చేసింది 2 ఇండియన్ ఎయిర్ ఫోర్స్ C-17 గ్లోబ్ మాస్టర్ ఎయిర్ క్రాఫ్ట్. ఇది చాలా ఇంపార్టెంట్, మనకి ఎగ్జామ్స్లో కన్ఫ్యూజ్ చేస్తారు. ఇండియా ఏ ఎయిర్ క్రాఫ్ట్ని పంపించింది అంటే C-17కి బదులుగా C-18 అని ఇస్తారు. సో దట్ ఈస్ రాంగ్. సో ట్రై టు రిమెంబర్ ఎగ్జాక్ట్లీ. C-17 ఎయిర్ ఫోర్స్ C-17 గ్లోబ్ మాస్టర్ ఎయిర్ క్రాఫ్ట్ని పంపించింది. యాజ్ వెల్ యాజ్ a 41 మెంబర్ ఇండియన్ ఆర్మీ మెడికల్ టీమ్ని పంపించింది. ఇట్స్ ఫ్రమ్ ద 60 పారా ఫీల్డ్ హాస్పిటల్ అండ్ a ఫీల్డ్ హాస్పిటల్ యూనిట్ని పంపించింది. మోర్ దెన్ 35 tons ఆఫ్ హ్యుమానిటేరియన్ రిలీఫ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మెడిసిన్స్ కానీ మెడికల్ ఎక్విప్మెంట్ కానీ. ఓకే, సో దిస్ ఆపరేషన్ నేమ్ ఈజ్ ఆపరేషన్ అమిస్తాద్. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. అండ్ మీకు క్వశ్చన్, మనము వేవ్స్ అనేది రికార్డ్ చేస్తాము, దట్స్ కాల్ సెసిమోగ్రాఫ్. బట్ మ్యాగ్నిట్యూడ్ అనేది దేంతో మెజర్ చేస్తాము? ఇఫ్ ఇన్ కేస్ మీకు తెలుసుంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. Thank you for watching. Remember, you can crack UPSC.